ఆనాడు ప్రపంచంలో బైబిల్ నలుగురు, ఆదాము, అవ్వ, కయ్యూను, ఏబేలు. ఈ ఇద్దరు కోతకాల పండుగ చేశారు. ఫస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్. కయ్యూను వ్యవసాయం చేసేవాడు కనుక, వ్యవసాయం చేసేవాడు ధాన్యం లేక ఏం చేస్తాడు? కానీ మీరు గమనించాలా, దేవుని కొరకు ఇచ్చేటప్పుడు తీసుకునవలసిన జాగ్రత్తలు ఎలా చేయాలా. ఆదాము, అవ్వ వారు రాలేదు, మరి ఈ ఇరువురు వచ్చారు. ఇరువురు వచ్చినప్పుడు నా అర్పణ దేవుడికి అంగీకారం కావాలంటే ముందు అర్పణ ఇచ్చే వ్యక్తి అంగీకారంగా ఉండాల. దేవుడు నన్ను లక్ష్య పెడితే నా అర్పణ కూడా అంగీకరిస్తాడు. ఇక్కడ నుండి మీరందరూ గుర్తించవలసిన విషయం, మీరు దేవుని సన్నిధిలో యాక్సెప్టబులా, అంగీకరించబడుతూ ఉన్నారా? ఇది జరిగితే దేవుడు మీ అర్పణను కూడా అంగీకరిస్తాడు. తన మందలో, నీ ఇంటిలో, నీ వ్యవసాయంలో, లేక నీవు పండించే పంటలో, నాటిన చెట్లలో ఏదైనా సరే మనం అర్పణ ఇచ్చేటప్పుడు, చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలని ప్రభు సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.